అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మండిపోతున్నాయి. ఉదయం నుండి బయటికి వెళ్ళాలంటే ప్రజలు బెంబేలెత్తున్న పరిస్థితి ఉంది. రోజువారీగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే మార్చి 2వ వారం రావడంతో బయటికి వెళ్ళాలంటే పరిస్థితి ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. నిన్న ఒకరోజే 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొన్న 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంతకుముందు రోజు 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. రోజువారీగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ప్రజలు బయటకు వెళ్ళాలంటే అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఎవరైనా సరే బయటకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. చూడొచ్చు, ఈరోజు ప్రస్తుతం సమయం 1:28 కావస్తుంది. దీనికి అంతకు సంబంధించి చూడొచ్చు, 1:28 పూర్తి స్థాయిలో 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 36 డిగ్రీలతో ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూసుకోవచ్చు, మనం స్క్రీన్ మీద కూడా 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన అంశాన్ని చూసుకోవచ్చు. రోజువారీగా చూసుకుంటే ఈ రోజు అయితే 37 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు చేరుకునే అవకాశం ఉందని చెప్పి గూగుల్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. నిన్న శనివారం రోజు ఏదైతే రానున్న రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు తెలిపే విధంగా గూగుల్ మనకు అప్రమత్తం చేస్తుంది. శనివారం రోజు 37 డిగ్రీలు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఆదివారం రోజు కూడా 37 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉండే అవకాశం ఉన్నట్లు గూగుల్ సమాచారం అందిస్తుంది. సోమవారం అదేవిధంగా 37 డిగ్రీలు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా మంగళవారం నుండి మరి బుధవారం వరకు 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. రానున్న వారం రోజుల పాటు కూడా చూసుకుంటే మళ్ళీ ఆదివారం రోజు 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. పూర్తి స్థాయిలో రోజువారీగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ప్రజలు బెంబేలెత్తున్న పరిస్థితి ఉంది. బయటికి రావాలంటే ఉదయం 10 గంటల తర్వాత బయటికి రావాలంటే ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. మనం జాతీయ రహదారి 44 పక్కన ఉన్నాం. జాతీయ రహదారుల పంట కూడా బయటకు వెళ్ళాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని చూడు. భారీ వాహనాలు తప్ప ఈ జాతీయ రహదారి వెంట వాహనాలు తిరగడం చాలా తక్కువగా ఉంది. అక్కడక్కడ ఒకరిద్దరు మినహా అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూసుకోవచ్చు, వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళొద్దు. అవసరం మించి బయటకు తిరిగితే అనారోగ్యం పాలవుతారు. ఎండవేడిమికి డిహైడ్రేషన్ అవుతుంది. ఖచ్చితంగా బయటకు వెళ్తే అత్యధికంగా నీరు తీసుకోవాలి. నీరు తీసుకుంటే డిహైడ్రేషన్ కాదు. దాంతోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా తాగాలి. ఎండవేడిని తట్టుకోవాలంటే ప్రజలు వారి ఆహార అలవాట్లతో పాటు వారి ఆరోగ్యం కూడా జాగ్రత్తలు చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి ఎక్కడ కూడా ఎవరైనా సరే ఇబ్బందులు పడకుండా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలంటే కూడా మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పూర్తి స్థాయిలో ప్రజలు ఎవరైనా సరే ఉదయం 10 గంటల కంటే ముందు వారి పనులు ముగించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. మరోవైపు ఈ ఎండవేడిమికి ఎండల నుండి తట్టుకోవాలంటే ఉదయం వేళలో బయటకు వెళ్ళాలి, లేదా సాయంత్రం వేళలో బయటకు వెళ్ళాలి. అత్యధికంగా ఈ వారంలో 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొన్న 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని చెప్పి వాతావరణ శాఖ అధికారులే చెప్తున్నారు. రానున్న వారం రోజుల పాటు గూగుల్ ఇస్తున్న సమాచారం అయితే వచ్చే ఆదివారం రోజు, ఈ ఆదివారం కాకుండా మళ్ళీ ఆదివారం రోజు 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు గూగుల్ అయితే సమాచారం అందిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ వాతావరణ శాఖ కూడా ఈ సంవత్సరం అత్యధికంగా ఎండలు ఉన్నాయని చెప్తున్నారు. ఎండలు ఉంటున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా బయటకు వెళ్లాల్సి వస్తే ముఖానికి తలపైన కర్చీఫ్ కట్టుకోవాలి, లేదా క్యాప్ పెట్టుకోవాలి, గొడుగు పట్టుకోవాలి. ఖచ్చితంగా మనిషికి కావాల్సిన నీటి సామర్థ్యాన్ని ఖచ్చితంగా తీసుకొని ఉండాలి. చల్లని పానీయాలు తాగాలి, ఆరోగ్యం జాగ్రత్తలు కాపాడుకోవాలి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఎంబట పెట్టుకోవాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖకు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ బయటకు వెళ్లాలంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎండవేడిని కాపాడుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.